సార్ తోటి ఈ 1 ఇయరే సార్తో కలిసి పనిచేయడం జరిగింది. 2 ఇన్సిడెంట్లు చెప్తాను. సారు వారి యొక్క నిత్య వర్క్స్లో ఎలా నిమగ్నం అవుతారంటే, ఈవెన్ సార్ యొక్క ఇంక్రిమెంటు 1 ఇయర్ది మొన్న రిటైర్మెంట్ అప్పుడు రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఆ సార్ ఇంక్రిమెంట్ సారే మర్చిపోయింది, ఆ ఇంక్రిమెంట్ డ్యూ అని చెప్పేసి. అంటే రిటైర్మెంట్ అయ్యేటప్పుడు అది తెలిసిపోయింది. అట్లాంటి సారు అంత డెడికేషన్ సార్ యొక్క రెగ్యులర్ వర్క్ మీద, అదొక ఇన్సిడెంట్. మరి నేను మ్యాక్సిమం చిన్న డ్రాఫ్ట్లు ఏది తీసుకపోయినా సార్ పాయింట్ టు పాయింట్ చదువుతుండే. మరి సారు యాజ్ ఎస్సీ సర్కిల్ హెడ్, సో మెనీ ఫీల్డ్ కండిషన్లు ఎంత టెన్షన్ ఉన్నా కానీ వర్డ్ టు వర్డ్ చదువుతుండే. మరి సార్కి ఎంత పేషెన్స్ అంటే ప్రతి డ్రాఫ్ట్లో ఏదో మార్కులు ఏందైతే మేము ఏనాడు రిటర్న్ సంతకం కాలేదు. సార్ నుంచి ఆ పేషెన్స్ నేను నేర్చుకున్నాను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది వక్తలు మాట్లాడితే ఏంటంటే సార్ అందరికీ గురువుగా చాలా నేర్చుకున్నారు సార్ నుంచి. అంటే ఆ పొజిషన్ నుండి కూడా ప్రతి డ్రాఫ్ట్ను క్షుణ్ణంగా పరిశీలించడం అనేది సార్ను చూసి నేర్చుకున్నాను. సార్ ఈవెన్ మొన్న టెండర్ విషయంలో కూడా చాలా ఎంత అంటే డిపార్ట్మెంట్కి ఏ కోశాన నష్టం కలగకుండా ఆ విధంగా ఆలోచన చేసే వ్యక్తి సారు. సార్ ఈ సమయం నాకు ఇచ్చినందుకు ఆర్గనైజర్స్కు చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ మీరు హ్యాపీగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.